తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త బాంబు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం వెనుక అసలు స్క్రీన్ ప్లే నడిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన టాప్ 5 షాకింగ్ పాయింట్స్ ఏంటంటే, రాహుల్ గాంధీ బంటుపైనే కుట్ర. కాంగ్రెస్ లో ఉన్న కొద్ది మంది నిజాయితీగల నాయకుల్లో మీనాక్షి నటరాజన్ ఒకరని, ఆమె రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలు కావడంతోనే రేవంత్ రెడ్డి ఆమెపై కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రేవంత్ రెడ్డి భూములు కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి చెప్పిందట. ఆ పగతోనే రేవంత్ రెడ్డి ఆమెపై దొంగ కేసులు పెట్టించడమే కాకుండా ఆ కేసుల వివరాలను బీజేపీ చేతికిచ్చి మరీ నామినేషన్ రిజెక్ట్ అయ్యేలా వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్న కేటీఆర్ కాంగ్రెస్ పాలనను అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చారు. ట్రైలర్ చూస్తేనే సినిమా రిజల్ట్ తెలిసినట్టు ఈ 6 నెలల పాలనతోనే కాంగ్రెస్ ఇంటర్వ్యూలకే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. ఉద్యోగాలపై ఓపెన్ ఛాలెంజ్. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశారని రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధమంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నగరంలో ఒక్క ఇటుక కూడా వేయని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్తో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి పక్కన చేరిన దానం నాగేందర్ వల్ల ఖైరతాబాద్ లో త్వరలోనే ఉప ఎన్నిక రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.